అంగన్వాడీ టీచర్లకు అందజేసే స్మార్ట్ ఫోన్ల టెండర్లలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్. రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందన్నారు. ఇంతటి అవినీతి జరుగుతుండగా మంత్రి సీతక్క మౌనం వహించడం ఏంటనేది ఆయన ప్రశ్న. దీనికి సంబంధించి ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో కొత్త వివాదం మొదలైంది. ఇటీవల ప్రభుత్వం అంగన్వాడీలకు అందజేసే 38,138 స్మార్ట్ ఫోన్లను అందజేసింది. అయితే ఒక్కో ఫోన్కు 14,449 రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, అదే ఫోన్ను తాను 8,299 రూపాయలకి కొనుగోలు చేశామని చెబుతున్నారు క్రిషాంక్. దీనికి సంబంధించిన బిల్ను ఆయన షేర్ చేశారు. అదే బల్క్లో కొనుగోలు చేస్తే 6,500 రూపాయలకు మాత్రమే దొరుకుతుందన్నారు ఆయన. ఈ ఆరోపణలపై చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు మంత్రి సీతక్క. 14,449 చొప్పున ఒక ఫోన్ కొనుగోలు చేయడానికి టెండర్ వచ్చిందని, కానీ దానిని రద్దు చేశామని అన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు తాము 14,000 కాకుండా కేవలం ఒక్కో ఫోన్కు 11,650 రూపాయలు ఖర్చు చేశామన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేదే లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒకసారి టెండర్ వేస్తే 14,000 అయితేనే ఇస్తాను. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ వేసి మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారు అంట. అది 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం కూడా చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకడు 14,000 వేసిండు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేదు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క మాట్లాడు. చెప్పు దేవుడి తప్పుడు మాటలు చెప్పు దేవుడి. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. టీజీటీఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు అంటే అది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇదే కాదు. నిన్న ఎవరితో ఇక్కడ గోవిందపేటలో ఎల్లడు పడి చేరగాలి, దాన్ని కాంగ్రెస్ నాయకులు నిలుతారు. మరి కాంగ్రెస్ నాయకులు స్పందించాలి కదా. మనోళ్ళందరూ పనులకు వస్తారు, పనులు చేయించుకొని ఖాళీ ఉంటారు. మరి పార్టీ ప్రతిష్ట దెబ్బతింటే మరి ఎవరు మాట్లాడాలి? మాట్లాడండి, కేసులు పెట్టండి. ఎవరెవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తాడో. నేను ఆ రోజు కూడా దేవాలయం గురించి మనస వాచ కరమేణ ఈ రోజు వరకు ఎవరి దగ్గర దేవుడి పేరు మీద మేడారంలో ఈ రోజు వరకు ఎవరి దగ్గర ఎలాంటి కమిషన్లకు ఆశపడలేదు. ఆ రోజు గుళ్ళో చెప్పినా ఈ రోజు నేను సభలో చెప్తున్నా. నా ఆత్మగౌరవం, మన ములుగు దేవుడు, మన ఆదివాసీ ఆరాధ్య దైవం, ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచంలో ఇలాంటి గుడులు ఆదివాసీ ఆచారాలు సాంప్రదాయాలు కాపాడుతూ కట్టిన గుడి లేదు. అది అద్భుతంగా ఉండాలనే తపనతో. అధికార విపక్షాల మాటల యుద్ధంతో ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ రచ్చ పీక్స్ కు చేరినట్లయింది.